నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, సో అంతకన్నా ముందు ఇది గేట్వే ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నాను. తాజ్ హోటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండే గేట్వే ఆఫ్ ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా హిస్టరీ చెప్పేదానికన్నా ముందు ఒకటి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం క్లోజప్గా అక్కడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామి వివేకానంద వారి ఒక విగ్రహం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా ఇప్పుడు ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏంటనే దాని గురించి చెప్తున్నాను. సో ఏం లేదు, ఇక్కడ చాలా మంది జనాలు చూస్తున్నారు కదా, వీళ్ళంతా వచ్చేసి సముద్రం మధ్యలో ఉండే ఒక ద్వీపానికి వెళ్తున్నారంట. ఆ ద్వీపం పేరు వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్ అంటారు, దాన్ని ఎలిఫెంటా గుహలని కూడా అంటారు. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ బోట్ ఫెసిలిటీ ఉంది, దానికి కొంచెం ఛార్జెస్ అవుతుంది. మాకు టైం లేనందువల్ల ఇక్కడికి మేము వెళ్ళలేకపోయినాం. సో ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా గురించి నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా గురించి చెప్తాను. దాని హిస్టరీ, ఎప్పుడు కట్టినారో ఏంటి అనే దాని గురించి చెప్తాను అనమాట. 1911 డిసెంబర్లో బ్రిటన్ రాజు జార్జ్ 5వ మరియు క్వీన్ మేరీ భారతదేశానికి వచ్చిన సందర్భంగా అపోలో బందర్ వద్ద వారికి స్వాగతం పలకడానికి ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. మార్చ్ 31, 1913న బాంబే గవర్నర్ సర్ జార్జ్ సిడన్ ఓమ్ క్లార్క్ దీనికి శంకుస్థాపన చేశారు. దీన్ని డిజైన్ చేసినది బ్రిటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్. ఇది ఇండో సరెన్సిక్ శైలిలా ఉంది. 1924లో నిర్మాణం పూర్తయింది. మార్చ్ 4, 1924న వైస్రాయ్ రూఫస్ ఐజాక్స్ రీడింగ్ యొక్క 1వ ఎయిర్ దీనిని ప్రారంభించారు. 1948లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చివరి బ్రిటిష్ దళాలు ఈ కట్టడం గుండానే నౌకాల ద్వారా ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళాయి. ప్రస్తుతం ఇది ముంబై నగరానికి ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో అరేబియా సముద్రం ఒడ్డున నిలిచి ఉంది. సో నైట్ 6 తర్వాత ఇక్కడ అలో ఉండదు. సో రావాలనుకుంటే 6 లోపల రండి. సో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. ఇది పసుపు బసాల్ట్ రాయి మరియు కాంక్రీట్తో నిర్మించబడింది. దీని ఎత్తు సుమారు 26 మీటర్లు. గేట్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది.